హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో చాలా డేస్ అయిపోయింది కదా నేను ఒక ఏమంటారు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేసి. సో ఒక్కటే చేశాను, దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో ఇంకా ఒకటి చేద్దాము ఇప్పుడు అని అనిపించింది నాకు. సో ఇప్పుడే వెళ్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఒక శారీ కూడా మైండ్లో ఉంది. ఈసారి సెలబ్రిటీ స్టైల్ కాదు కానీ ఎప్పుడో నుంచి నా విష్ లిస్ట్లో ఉన్న ఒక శారీ. సింపుల్ శారీయే, కాకపోతే చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్లా కాకపోయినా సిమిలర్దైనా దొరుకుతుందో లేదో అని చెప్పి. సో చూద్దాము, లెట్స్ ట్రై. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. సో నేనైతే ఏవి సారీ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. సో దట్ నేను షాపింగ్ చేసినప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది దేనికోసం అవన్నీ చూస్తున్నాను అని చెప్పి. సో ఈ పిక్చర్ని చూడండి. సో ఇది పింట్రెస్ట్లో చూసాను అనమాట నేను. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇలా సింపుల్ శారీస్ బాగుంటాయి కదా రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేయడానికి, సింపుల్గా. సో కంఫర్ట్గా కూడా ఉంటాయి వేసుకోవడానికి. సో అందుకనే ట్రై చేద్దాం అనిపించి ఇంకా చూద్దాం. అసలు సింపుల్గానే ఉంది కదా, కొంచెం ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేనైతే స్టార్ట్ అయ్యాను అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం నేను మేమ్ సాహెబ్లో చూశాను కదా. సో సపరేట్గా ఇంకా వాళ్ళకి ఒక సెక్షన్ ఉంది ఫ్యాబ్రిక్స్కి. సో అక్కడికే వెళ్ళిపోతే బెటర్, ఇంకా ఈజీగానే దొరుకుతుంది. కొంచెం ప్లెయిన్ టైప్ శారీయే కాబట్టి దొరుకుతుంది అన్నట్టుగా నేను ఇంకా అక్కడికే ఫస్ట్ వెళ్ళాను. సో కింద వాళ్ళ దగ్గర కొన్ని ప్లెయిన్ శారీస్ కానీ ఏమైనా ఫ్యాబ్రిక్స్ కొంచెం తక్కువ ప్రైజెస్వి కింద, అంటే ఇక్కడ కాదు చిన్న ర్యాక్లో పెట్టేసి ఉంటాయి. సో అక్కడ ఫస్ట్ చూస్తే కొంచెం ఇంకా రీజనబుల్ ప్రైస్లో అవగొట్టచ్చు కదా అనేసి అనుకున్నా. సో ఇక్కడ చూసాను అనమాట కొన్ని ప్లెయిన్ శారీస్. సో ఆ ఎల్లో ఏదైతే మనం పిక్ చేసుకున్నామో అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎల్లో. సో ఆ షైన్ కూడా ఉంది ఆ ఫ్యాబ్రిక్కి. సో ఇదిగోండి కొన్ని ఏవైతే ఆ కలర్కి మ్యాచ్ అవుతాయో అవి కొన్ని తీసుకున్నాను, పక్కన పెట్టుకొని అన్నీ చూసి దాని తర్వాత తీసుకుందాం అన్నట్టు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట, షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కొంచెం షైన్ చూసారా, దీనికి మంచిగా అనిపిస్తుంది దీని షైన్. సో ఇంకొకటి ఇది కొంచెం ప్రింట్ టైప్లో చిన్న వర్క్ టైప్లో కూడా వచ్చింది దానికి నెక్స్ట్. సో కొంచెం సిమిలర్గా ఉండేటివన్నీ నేను పక్కన పెట్టుకుని సో పైన వేసుకుని ఏది ఎక్కువ మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ప్రైజెస్ కూడా నేను కొంచెం రీజనబుల్లోనే అవగొట్టాలి ప్రతి అవుట్ఫిట్ని అని అనుకుంటున్నా. సో చాలామంది మనం లాస్ట్ వీడియోలో చేశాం కదా ఆల్రెడీ అవుట్ఫిట్ ఒక శారీ, అది చూసి చాలామంది వెళ్ళి తీసుకున్నారంట. నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చెప్పారనమాట, చాలామంది వచ్చారండి. ఆ ఫ్యాబ్రిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అసలు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా అయిపోయింది అని చెప్పి. సో ఫస్ట్ నేను అది అనుకున్నాను తీసుకుందాము అని, బట్ ఆ ఎల్లో కంటే నాకు ఈ ఎల్లో బాగా నచ్చింది. ఈ ఎల్లో కొంచెం లైమ్ షేడ్ ఆ షేడ్లో ఉందన్నమాట, బాగుండింది. ఈ ఎల్లో షేడ్ డిఫరెంట్ అనిపించింది, ఇది బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో జార్జెట్ ఇది. సో ఇదే నేను 5.5 మీటర్స్ తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా బ్లౌజ్ చెక్ చేస్తున్నాను. శారీ అయితే నాకు మీటర్ 180 పడిందండి. సో నేను 5.5 మీటర్స్ లాగా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ చెక్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ కొంచెం టైం పట్టింది, కొంచెం డిఫరెంట్ షేడ్ కదా, కొంచెం ఏమంటారు కనకాంబరం షేడ్. అండ్ నేను కొన్ని బెనారస్ క్లాత్స్ చూశాను, సో స్టిఫ్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అని చెప్పేసి. సో ఇది ఒకటి దొరికింది కానీ ఈ ఎల్లోకి దీనికి అంత మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ మనం పిక్లో చూసినట్టుగా కూడా ఆ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. సో దాని తర్వాత బ్లౌజ్కి అయితే చాలా టైం పట్టింది నాకు అన్నీ వెతుక్కోవడానికి, కలర్ ఎగ్జాక్ట్ కలర్ దొరకడానికి చాలా టైం పట్టింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం స్టిఫ్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను స్టిఫ్ ఫ్యాబ్రిక్ కోసం ఎక్కువ వెతికాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కొత్త ఫ్యాబ్రిక్స్ ఏం వచ్చాయి అనేది కూడా చూస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, కొంచెం టిష్యూ టైప్ ఫ్యాబ్రిక్స్. లెహెంగాస్లా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. కాస్ట్ అయితే 300 ఎంతో ఉన్నట్టుంది మీటర్. సో ఫస్ట్ అనుకున్నాను కానీ ఇంకా సరే ఇప్పుడు దేనికోసం వచ్చావు ఫస్ట్ అది కంప్లీట్ చేద్దామని చెప్పి జస్ట్ అలా ఫ్యాబ్రిక్స్ కొన్ని చూసేసి వెళ్ళిపోయా. ఆ పింక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, శారీ చేస్తే బాగుంటుంది అనిపించింది ఆ పింక్. అట్లా చాలా ఫ్యాబ్రిక్స్ కూడా చూశాను. అండ్ దాని తర్వాత ఇంకా బ్లౌజ్ కోసం చెక్ చేస్తున్నాను అనమాట నేను మెయిన్గా. సో యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా కొంచెం సిమిలర్ కలర్ దొరికితే ఫస్ట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అని. ఇది కూడా బెనారస్ ఫ్యాబ్రికే, షైన్ ఉంది దీనికి, కాకపోతే ఇంకా కొంచెం లైట్ ఉంటే బాగుంటుంది అనిపించింది, కొంచెం డార్క్ అయిపోద్ది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూస్ చేశాను అనమాట నేను.
ఇదేంటంటే బెనారస్ కాదు, నార్మల్దే, కాకపోతే అది అంత స్టిఫ్ లేదనమాట ఫ్యాబ్రిక్. అందుకని నేను ఇంకా ఆప్షన్స్ ఏమైనా దొరుకుతాయేమో, కొంచెం స్టిఫ్ ఉండే ఫ్యాబ్రిక్తో దొరుకుతుందేమో అని చెప్పి చూశాను, కానీ నాకు ఈ కలర్ దొరకలేదు, ఎగ్జాక్ట్ కలర్. కాకపోతే నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉందనమాట, స్టిఫ్ లేదు. సో ఇదిగోండి మళ్ళీ బెనారస్లోనే కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించమంటే కొంచెం షేడ్స్లో చూపించారు, కానీ కొంచెం లైట్ అయిపోవడం, డార్క్ అయిపోవడం అట్లా అనిపించింది నాకు ఫ్యాబ్రిక్స్. కానీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే స్టోర్ మొత్తం ఓన్లీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలా టైం పట్టిందనమాట, పాపం చాలా ఓపిక్గా చూపించారు మొత్తం బ్లౌజెస్ కానీ అన్నీ ఆ సేమ్ కలర్ కోసం. నేను ఇంకేమైనా డిఫరెంట్ లాగా కూడా చేయొచ్చు, కాకపోతే మనం ఒక అవుట్ఫిట్ అని అనుకున్నాం కాబట్టి కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగా కాకపోయినా అట్లీస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ చేస్తే ఆ కలర్ కాంబినేషన్ అయినా సెట్ అయితే కొంచెం సిమిలర్గా కనిపిస్తుంది కదా. సో అందుకని ఇది కూడా చూపించారు. ఇదైతే చాలా ఎక్కువ ఉంది, మీటర్ 1500 ఎంతో ఉన్నట్టుంది, చాలా ఎక్కువ ఉంది. 1500 కాదు 3000 ఎంతో ఉన్నట్టుంది. ఇంకా నేను తీసుకోలేదు, ఇదైతేనే కొంచెం సిమిలర్ లుక్ వస్తుంది. కొంచెం స్టిఫ్గా కావాలంటే మనం లైనింగ్ కొంచెం వేరేది స్టిఫ్గా ఉండే లైనింగ్ లాంటిది వేసుకుంటే సరిపోద్దని చెప్పారనమాట వాళ్ళని ఆ సజెషన్ అడిగితే. సో అందుకనే ఇదే 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి నాకు 240 రూపీస్ పడిందండి. అంటే యాక్చువల్లీ ఫస్ట్ 80 సెంటీమీటర్స్ అనుకున్నా, కానీ ఇంకా మీటర్ తీసేసుకున్నాను అనమాట. అంటే మళ్ళీ 3/4 స్లీవ్స్ అవి కరెక్ట్గా వస్తాయో లేదో అన్నట్టు. సో ఇంక మీటర్ తీసేసుకున్నాను, 240 రూపీస్ పడింది. అండ్ శారీ వచ్చేసి మీటర్ 180 పడింది. అండ్ నేను యాక్చువల్లీ ఈసారి కసాట్కి వెళ్ళలేదు, ఏమంటారు బార్డర్కి, ఒక డిఫరెంట్ ప్లేస్ ట్రై చేద్దామని చెప్పి జూబ్లీ హిల్స్ దగ్గర ఈ షాప్స్ ఏవో ఉంటాయి, ఇక్కడికి వచ్చామన్నమాట. నూర్ నగర్ అంటారు అనుకుంటా, ఇది ఫస్ట్ టైం నేను కూడా రావడం. సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి లైన్గా, లేసెస్ కానీ ఇంకా థ్రెడ్స్ కానీ ఇలా మనకి ఏమైనా డిజైన్ చేసుకోవాలంటే ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ ఫ్యాబ్రిక్స్ కొంచెం అక్కడితో కంపేర్ చేస్తే రేట్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి. సో కానీ ఇక్కడ ఆప్షన్స్, బార్డర్స్ ఆప్షన్స్ ఎక్కువ అనిపించాయి. సో ఫస్ట్ ఈ షాప్కి వచ్చాము, ఇక్కడ ఎన్ని బార్డర్స్ ఉన్నాయో చూసారా. సో చాలా బార్డర్స్ ట్రై చేశాను, కొంచెం సిమిలర్గా ఆ లుక్ రావడం కోసం. స్టోన్స్ ఉన్నాయి, మనం ఫోటోలో చూసిన బార్డర్కి స్టోన్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఆ స్టోన్స్ ఉంటే లుక్ ఉంటుంది అని చెప్పి చూశాను, బట్ ఇది బాగా మ్యాచ్ అయింది అనిపించింది. కానీ లుక్ కొంచెం మారిపోతుంది కదా, కాంట్రాస్ట్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఇంక తీసుకోలేదు. సో గోల్డ్లో చాలా లేస్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో కొన్ని ఎక్కువ కాస్ట్వి ఉన్నాయి, నార్మల్ కాస్ట్వి ఉన్నాయి. ఆ షాప్లో మాకు సెట్ కాలేదు, ఇంకా నెక్స్ట్ ఎదురుగానే ఇంకో షాప్ ఉంటే ఈ షాప్కి వచ్చాము. ప్యాచెస్ కానీ థ్రెడ్స్ కానీ ఇట్లాంటివి ఇంకా అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళగానే దొరికేసింది నాకు, దూరం నుంచి చూశాను. సో సేమ్ యాస్టీస్గా అనిపించింది చూడగానే నాకు. సో ఇది తీసేసుకున్నాను. ఇది బార్డర్ వచ్చేసి 540 రూపీస్ పడిందండి, 9 మీటర్స్ బండిల్ అనమాట మొత్తం ఇది. సో అది తీసేసుకుని నా ఫేవరెట్ సౌగంధిక డిజైనర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నెక్ గురించి నాకు కొంచెం నెక్ షేప్ అలా కావాలి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. ఈజీ, మొత్తం బార్డర్ కుట్టేయడం అండ్ బ్లౌజ్ కుట్టేయడమే. కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అద్దరిపోతుందండి కుడితే. మంచిగా మనం వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో బాగా కుడతారు. సో చాలామంది అడిగారు మీరు టైలర్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి. నేను కింద పేజ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అంటే వీళ్ళ పేజ్ లింక్ ఇస్తాను, కావాలంటే మీరు పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో టోటల్గా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత శారీ ఇలా వచ్చింది. సింపులే, బార్డర్ వేసాము, బ్లౌజ్ కుట్టించాము, ఎక్కువేమీ లేదు. కాకపోతే వేసిన తర్వాత లుక్ చాలా నచ్చేసింది నాకు. చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే లుక్ చాలా చాలా బాగుంది. అండ్ నేను ఈ నెక్ పీస్ వచ్చేసి శ్రీ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. ఈ నెక్ పీస్కో స్పెషాలిటీ ఉంది, చెప్తాను. సో ఫస్ట్ అయితే శారీ చూసేసేయండి, బాగా అనిపించిందా. నేనైతే కొంచెం సిమిలర్గా ట్రై చేశాను, ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా కనిపిస్తుంది చూడడానికి. సో నేను తక్కువ బడ్జెట్లోనే అవగొట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ బడ్జెట్ వచ్చేసి నాకు ఇది ఎంత అయిందంటే 180 రూపీస్ అండి ఫ్యాబ్రిక్. సో 5.5 మీటర్స్ తీసుకున్నాను, 990 రూపీస్ పడింది శారీ. అండ్ 240 రూపీస్ ఏమో బ్లౌజ్ పడింది. అండ్ 540 రూపీస్ ఏమో నాకు లేస్కి పడింది. 1770 అయింది వితౌట్ స్టిచ్చింగ్. సో చాలా బడ్జెట్లోనే అయిపోయింది ఈ శారీ అయితే. సో మీరు కూడా కావాలనుకుంటే చేసుకోండి, చాలా చాలా బాగా వచ్చింది. లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పర్టికులర్లీ ఒక శారీ కానీ డ్రెస్ కానీ డిజైన్ చేస్తే బాగుంటుంది బడ్జెట్లో అని మీకు అనిపిస్తే అలాంటి పిక్చర్స్ ఏమైనా నాకు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ నెక్ పీస్తో పేర్ చేశాను. నెక్ పీస్ స్పెషాలిటీ ఏంటి అంటే నేను ఇక్కడ రెడ్ పెట్టాను కదా,
చాలా ఆప్షన్స్ ఉంటాయి, నేను చెప్తాను. అది మనం పెండెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మీకు చూపించడం కోసం షూట్ చేశాను. ఇది కూడా పెండెంట్ కలర్స్ 4 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లూ, స్కై బ్లూ, లైట్ పింక్, వైట్, గ్రీన్, రెడ్, మొత్తం 5 అనుకుంటా ఆప్షన్స్. సో మనం శారీ కలర్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా, ఇది ఒకటి ఉంటే మన దగ్గర చాలా డ్రెస్సెస్కి కానీ ఇలా సింపుల్ శారీస్కి బాగుంటుంది అనిపించి తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే. వాళ్ళ పేజ్లో చాలాసార్లు నేను చూపించాను, వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. శ్రీ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో పెండెంట్ నెక్లెస్కి కూడా ఇలా పెండెంట్ లాగా మనం వెనకాల సీల్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుని నెక్లెస్కి, ఇయర్ రింగ్స్కి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటికి. సో మనం శారీ కలర్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా బాగా నచ్చింది, అందరి దగ్గర ఉండాల్సిన ఒక నెక్ పీస్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో అట్లా టోటల్ లుక్ అయితే ఇలా ఉండింది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బాయ్.